హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే సండే వచ్చేసింది. సో సండే వచ్చిందంటే మనకి సామాన్లు తెచ్చుకోవడం, గ్రాసరీస్ తెచ్చుకోవడం అన్నీ చేసుకోవాలి. సో మా ఫ్రెండ్ అయితే ఈరోజు వచ్చాడు. విమల్, మీరు పాత వీడియోలో చూసే ఉంటారు. సే హాయ్. హాయ్ హాయ్ సో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో ఏంటంటే ఒక యావరేజ్ బ్యాచులర్గా ఉన్న నాలాంటి వాళ్ళకి మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో చెప్తాను. అండ్ హీ విల్ గోయింగ్ టు టెల్, ఒక ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి సో ఆయనకి ఎంత అవుతుందో ఆయన చెప్తాడు. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మాకు దగ్గరలో శామ్స్ క్లబ్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే మన సామాన్లు అయితే పికప్ చేసుకుందాం. చలో. ఎంతైనా మన తెలుగు సాంగ్స్లో ఉండే మజా వేరే అనమాట. అమెరికన్ రోడ్స్లో మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు. మొత్తానికైతే శామ్స్ క్లబ్కి అయితే వచ్చేసాము. మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ లోనే వాటర్ మెలన్ పెట్టారు చూడండి. ఒకటి $588, అంటే $6 అనుకోండి. ఇక్కడే టీవీస్ కూడా చాలా అమ్ముతారు అనమాట. చూడండి అసలు 50 ఇంచెస్, 55 ఇంచెస్, 60 ఇంచెస్. మచ్చా, డూ యూ వాంట్ టు బై ఎనీథింగ్ ఫర్ యువర్ వైఫ్? These flowers? No. Why, macha? You can give. Married 3 years old. Married also you can give, impress your wife, right? No. One buy one, Age macha. bar, macha. Age bar. Kid is 2 years old. ఓకే. సో మనం బ్లాక్ కాఫీ తాగుతాం కదా. సో ఇక్కడైతే బ్లాక్ కాఫీకి కావాల్సినవి అయితే ఉన్నాయి, ఇవి తీసేసుకుందాం. ఇక్కడ ఫ్రెష్ స్ట్రాబెరీస్ అయితే ఉన్నాయి. సో ఇది 2 LB, ఇది అంటే $4 అలా పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని గ్రేప్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కొంచెం రెడ్ గ్రేప్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి. సో నేనైతే కొంచెం రెడ్ తింటాను. సో ఇవి బేబీ స్పినాచ్, మనకి పాలకూర అంటారు కదా. సో పప్పు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక 478 పడుతుంది అనమాట. సో ఇది కూడా ఒక $400. ఒక 2 సార్లు వస్తుంది, ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటి తీసేసుకుందాం. మనకి సలాడ్ కూడా ఉందన్నమాట. ఇవి ఏంటంటే బ్రెడ్ లో వేసుకుని లైక్ శాండ్విచ్ చేయడానికి దానికైతే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఆకుకూరలే, లెట్యూస్, క్యారెట్, ఆనియన్స్, సో క్యాబేజ్, ఇవన్నీ చాలా వేసేస్తారు అనమాట. సింపుల్ గా మనకి ఏదైనా తినాలంటే ఇది సరిపోతుంది. అండ్ బనానాస్ ఉన్నాయి, తీసేసుకుందాం. సో కొంచెం గ్రీన్ గానే ఉంటాయి, 1 or 2 days లో ఎల్లో అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటది, ఇంటికి తీసుకెళ్ళాక ఎందుకు మచ్చలు వస్తాయో తెలియదు వీటికి. అండ్ ఇక్కడ చికెన్స్ అయితే ఉన్నాయి, చికెన్ థైస్, డ్రమ్ స్టిక్స్. సో ఇది చాలా పెద్ద ప్యాకెట్ అనమాట. సో ఇది తింటే ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్కి వస్తుంది. అండ్ ఒకసారి ఓపెన్ చేసామంటే మళ్ళీ 1 or 2 days లో పాడైపోద్ది అనమాట. అందుకే నేను వాల్మార్ట్ లో చిన్న ప్యాక్స్ అయితే ఉంటాయి, సో అక్కడ తీసుకుంటాను అనమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే తీసుకోవట్లేదు. బచ్చా టేకింగ్ మిల్క్ అండ్ ఎగ్స్. యూ టుక్ మిల్క్ బచ్చా? యూ టుక్ మిల్క్? Milk, egg. మిల్క్ అండ్ ఎగ్స్, ఓకే. మనకి మిల్క్ అవసరం లేదు, బట్ ఎగ్స్ అయితే తీసేసుకుందాం. సో ఇది చాలా పెద్ద ప్యాక్, 24 ప్యాక్ అనుకుంటా. ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకోవాలి, July 25th, అంటే 1 month ఉంది కాబట్టి సరిపోతాయి మనకి. సో యూఎస్ లో ఏంటంటే ఇట్లా మనకి ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఇచ్చి టేస్ట్ చేయమంటారు అనమాట. సో మనకు నచ్చితే మనం అవి తీసుకొని అండ్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కూడా ఫ్రీ అనమాట. సో చాలా సార్లు ట్రై చేసాం మేమైతే. మచ్చా, బై ఫర్ యువర్ కిడ్స్ మచ్చా. Yeah, it's a 3T, macha. We want to collect for 2T only. But 2T only. Yeah. So your daughter should be waiting. So my dad will bring something for her. That's it, So for her only berries. berries, okay. Grapes and all for Okay, her. you should buy some dress also, macha. Healthy. Rest will be after 2 years. It will be Okay. 3 months. It will be unusable. But berries strength will be for lifetime. Yep. Always But- think. థింక్ ఫర్ లాంగరా. Yeah. ఓకే, నేనైతే షార్ట్స్ తీసుకున్నాను, ఇది $5 పడుతుంది ఒకటి. సో 2 తీసేసుకున్నాను. కొన్నిసార్లు చాలా మంచి ఆఫర్స్ పెడతాడు అనమాట. సో అలాంటప్పుడు తీసుకోవడం చాలా వరకు బెటర్. సో ఇది ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇట్లా అమెరికాలో స్టోర్స్ లో పెట్టారనమాట. సో ఎవరు కూర్చోవసరం లేదు, అదే డిటెక్ట్ చేసుకొని కంప్లీట్ గా రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్టోర్ మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఎవరైనా అడ్డు వచ్చారనుకోండి, అది అక్కడ ఆగిపోతుంది అనమాట. చిన్న సైరన్ లాగా ఇస్తుంది మనం పక్కకు మూవ్ అవడానికి. సో చూడండి టెక్నాలజీ ఎలా డెవలప్ అయిపోయింది, మొత్తం ఆటోమేటిక్ అనమాట. దీనివల్ల ఎన్ని జాబ్స్ పోతాయో అన్ని జాబ్స్ పోతాయి అసలు. చూడండి అసలు. సో మనకి ఇట్లా మిషన్స్ అయితే ఉంటాయి. మనం శామ్స్ క్లబ్ మెంబర్షిప్ తీసుకుంటే, సో ఈ కార్డు తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేస్తే సో ఒక ఫ్రీ ఐటమ్ అయితే వస్తుంది. మనం ఎప్పుడు వచ్చినా సరే మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మసీ కూడా ఉంటుంది అనమాట. మేజర్ ప్రతి పెద్ద స్టోర్స్ లో కూడా ఫార్మసీ అయితే ఉంటాయి. కొన్ని ఐటమ్స్ ఏంటంటే లైక్ మెడిసిన్స్ మనం తీసేసుకోవచ్చు, బట్ కొన్ని మాత్రమే ప్రిస్క్రిప్షన్ ఉంటాయి కానీ ఇవ్వరు అనమాట. సో అక్కడ కౌంటర్ అయితే ఉంటుంది, ఆ కౌంటర్కి వెళ్ళి అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి బ్రషెస్ తీసేసుకుందాం. యూఎస్ వచ్చినా కూడా కోల్గేటే వాడుతున్నా నేను.
కోల్‌గేట్ అనేది ఎంత బ్రాండ్ అయిపోయిందంటే లైక్ ఇంక బ్రషే కాదు కోల్‌గేటే అన్నట్టు. పేస్ట్ కూడా కోల్‌గేట్సే చూడండి. సో, ఈ అమెరికాలో టెక్నాలజీ ఎంతవరకు వచ్చిందంటే, సో, మనం బిల్లింగ్ గూడా కౌంటర్ దగ్గరికెళ్లి చేయాల్సిన అవసరం లేదనమాట. సో, మనకిట్లా మొబైల్స్‌లో యాప్ ఉంటది గదా! సో, మొబైల్‌లోనే స్కానింగ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం అన్ని ఐటెమ్స్ స్కాన్ చేసినాక నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఎన్నొచ్చాయని జెప్పేసి మనకు చూపిస్తుంది. సో, మొత్తం కౌంట్ కరెక్ట్‌గా ఉంది అంటే మాత్రం మనం అందులో కార్డ్ ఆల్రెడీ లోడ్ చేసుకుంటాం కాబట్టి డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్ గాని. సో, ఆ అకౌంట్ నుంచి అయితే మనీ అయితే కట్ అయిపోతాయి. ఇప్పుడైతే బిల్లింగ్ అయితే అయిపోయింది. మొత్తం సెల్ఫ్ చెకౌట్ అనమాట. సో, మనోడు అనమాట ఫోన్‌లో చేసేసాడు. నేను కౌంటర్‌కొచ్చి సెల్ఫ్ చెకౌట్ అయితే చేసుకున్నాను. సో, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా షాపింగ్‌కి అయితే వచ్చారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలిసారు. సే హాయ్ గైస్. సో, వీళ్ళందరూ మా ఇండియాలో ఫ్రెండ్స్ అనమాట. చాలా రోజుల తర్వాత కలిసారు. రీసెంట్‌గా వచ్చారనమాట యూఎస్‌కి. సో, మనోళ్ళైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుంటారు. మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. చలో. గాయ్స్ ఈ కారు చూడండి, ఆస్టాన్ మార్టిన్ అని చెప్పేసి. ఈ కారు ప్రైస్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. 2 లక్షల పైనే ఉంటుంది. అది బేస్ మోడల్. ప్రీమియం మోడల్ వచ్చేటప్పటికి $3 లక్షలు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో $2 లక్షలు అంటే $1,60,00,000. సో ఇది చాలా లగ్జరీ కార్ అనమాట. చాలా రేర్ పీస్ అనమాట యూఎస్లో. అండ్ ఈ కార్ వచ్చేటప్పటికి ఫోర్డ్ ముస్టాంగ్. ఇది మీకు తెలిసే ఉంటుంది. దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు 60 లక్షలు అయితే ఉంటుంది. ఒకవేళ మనకి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం 90 లక్షలు ₹1,00,00,000 అయితే పడుతుంది. ఇది కూడా చాలా ప్రీమియం కారే. మచ్చా వాట్ ఈస్ యువర్ కార్ మోడల్ మచ్చా? Jeep Cherokee. Cherokee. 2021 model. ఓకే ఓకే. It's a 30,000 driven car. Price around $25,000. ఓకే 30,000 miles and $25,000. Yeah. ఓకే So ఓకే I bought it for 25,000. ఓకే 25,000 means in India almost Into 80. 21 lakhs 22 lakhs around. Yeah. But if But you what buy did in India this model Jeep Cherokee No, is it is available. like it's Jeep Cherokee. It's not available. I think so. Compass is available. Okay. But new car itself, it's around $60,000. Oh. This new car. Okay okay okay. So, but I bought the leased car. Ah, So okay, it was okay. quite less price, but it's quite good Yep. for Okay. driving. Yeah. Yes macha. Do you have car in India? Yeah, I have cars. Oh, what- Skoda Rapid. Skoda Rapid. Okay okay. Perfect macha. చలో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బిల్ ఎంత అయిందని చెప్పుకోవస్తే, సో బ్యాచులర్గా ఉన్న నాకు $70 అయింది. బట్ ఫ్యామిలీ మ్యాన్, బట్ హీ విల్ కమ్ ఎవ్రీ వీక్ రైట్? Yeah, సో for me $35 only. But I brought the necessary stuffs. Maximum Indian groceries we won't buy. Rice, Okay. masalas and all we won't buy here. Yeah. Only some tomato, onions, milk and egg is the major part here. ఓకే So that's we are buying. ఎస్. So finally I can say for a bachelor, because last 6 months before I was also bachelor here. If I come once to Sam's Club, mainly I will come for water. ఓకే So once I will come to Sam's Club, it might be for 3 weeks, more than 3 weeks I can manage. ఓకే. Whether if I buy the onion or tomatoes, whatever, because we doesn't cook much. So that is the thing. But first the family man, we need to have fruits for baby. Yeah. Milk will be selling like crazy. Eggs, daily we need to eat eggs and give to kids also. Yeah. So that's why we are getting much milk. But we will come every week. ఓకే. But bachelors, it's a one-time investment. So Yeah, one yeah. time if you come, then it is Yes. not a, If I buy today, so Yeah. it will like 2-3 weeks it will come. So Yeah. it was like $70. And we will go to Walmart also often, because Okay. Walmart we will get some Non-veg items. non-veg items, prawns and some chicken pieces sometime. Yep. And we have another store called Fadak, that is like our butchery shop in India, like that, on Afghani stop. Yeah. There we can buy the chicken and mutton, but we want to usually go, we will both shrimp, eggs, we will eat lot of eggs. Yep. Because it will not, here we are in outer part of America, it's like we can say outskirts. Yes. So of course, we don't yeah. have a Costco and all here. Yep. Fruits are available in here, US blueberry, Yeah. and grapes, everything. So that is very good for kids' growth. Last week I went for PCP for my kid. Doctor advised for green vegetables and fruits only, Okay. more than the non-vegetarian items, Okay, chicken, so whatever the prawn. Okay. So blueberries is very good. Here Americans, everybody will eat blueberry. It Blueberries, will yeah. purify the blood and everything will be happen. It's a very good thing. So mainly we will come for Sam's as a wholesale market to buy fruits and all the things. So for $5 we can buy a big fruit bunch, and we Okay. can go and we can put juice or whatever and we can drink. Yep. So that is the major spending for family man and bachelor. For every week I will go $30-$50. Yeah, will yes, be yes. Easily if you go to Walmart or Sam's, you will Okay. pay $50. Okay. But for a bachelor, it's a one-time installment. One time he buy for $100, it will come for 1 month. 1 month. Yes. Yeah. Yes. So overall, if you say, Yeah. so like only for food, not only like gas you can avoid. Yeah. Only for food, how much do you think
for monthly. Yeah, it's So around $200, $200 to $300 definitely. Definitely. It will be okay. easy one Mhm. for comparing everything, non-veg, whatever we buy. Okay. So the total a family can run with normal food and all the stuffs will between $2,000. Yep. Rent, everything. Yeah. Okay. Okay. So understand. that will be internet bill, gas bill, current bill, Mm. every bill we can. It will be less than $2,000. Okay. But we can eat maximum with Indian. We have only one Indian store here. Mhm. So every Friday it will be having the fresh vegetables or something. Okay. So maximum we will eat the American food as well as Indian food. Yeah. Morning we will eat bread, jam, toasted bread, French toast, Yeah. like that only. Mhm. So it's like it's Yeah. going crazy. Okay. Okay. So typical family man responsibilities. Yeah, responsibilities, family man, and we came here to earn some money. Mhm. So we need to calculate everything. But if you give more money, also we can't get the authentic Indian food here. Yep. So we can't go for a house, some outing, and we can go for any Mhm. hotels like in India. Yeah. Last week I went to Michigan, but Mhm. I felt that's like a Bangalore. Mhm. We have all the menu items, buffet, many Indian shop. Okay. So it's vary according to the state by state. State by If state. you go to Texas, you will feel like you are in Chennai or Hyderabad or Telangana, whatever it is. Okay. So, but in our county, in Erie, Mhm. it's like totally a pure American county. Mhm. So we can see all the American foods. And another shop it will come Wegmans. Okay. This shop it's quite costly, but it will be more quality. Mhm. Sometimes I will buy fruits here also. Okay. Okay. And tomatoes and onions are very nice here. Wegmans, Tomato and onion, okay. yeah, Wegmans. Yeah, yeah. Bread item, bakery items will be very much good. Good. So for the kid, or when we are eating, we will buy in Wegmans only. So Okay. anyway, weekly shopping we will go some daily one week one shop. Mhm. So everything will be minimum $50. Yep, Minimum yep. $50 will be easily it will take. Okay. Sometimes if you go to Costco in Cleveland or Cleveland, it's the nearby biggest city for us. It's 1.5 hours travel. Mhm. If you go to Costco, that time you will definitely it will more than $150 we will purchase 2 bags of rice, idli rice, food rice, and basmati for biryani. Yep. And we have an Indian grocers, huge Indian grocers that we will buy much thing. Okay. So that will be a couple of once in a month or twice in the month, 2 Yep. months once. Okay. Okay. So that will be definitely dischargeable. Mhm. Then we are anyway we can lead the life Yep. or the things, but things will not be available as much as India. India. If you calculate into 80, you can't buy anything here. Anything here. If you- Oh, Now I brought around half kg of grapes. That's 1.5 lb. yeah. So it is $5. In India, you can buy in 200 rupees. Yep. But if it's assault, it's 400 rupees. Yeah. So if you count into 80, we can't even drink a tea here. Yeah. Yes. Exactly. So for initial days, I was counting into 80 only. Yeah. I won't Me buy too. tea. In initial days. 84 rupees, one coffee. I'm scared to buy any bread or sandwich. Oh my God, 500 rupees Yeah. in starting days. Yeah, now in it- office, right? Yeah. Sometimes if it doesn't cook, we will have an egg patty on a burger and some fries. Mhm. But it will be like, it feel like $6. Oh my God! With cold drinks, it will come around $8. It will be around 600 to 700. Yep. But in India, if you eat in KFC, also bucket won't be that much charge. Yep. So like that, we can go for a good Bavachi or A2B or Dindukal Talapagati, whatever. For 800 rupees, we can eat like crazy. Crazy. Yep. Yep. 2 or 3 members can eat. Yep. But anyway, after coming to US, that is the first rule. You should not multiply into 84. Yeah. Yes. Yes. That's the major thing. Mm. If you buy the thing, you can't even drink a coffee also here. Yep. Yep. $4. But after some days, it will be usual to us. So make sure that whatever salary you earn, whether it's the $5,000 or $10,000 per month or $1 lakh per month, Mhm. make sure 10% of your salary for your needs. Yep. So if you have a 10%, you make sure that you are spending within the 10%, you can save a lot of money. Sell off lot. Yeah. 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 You have 2 paychecks or 3 paychecks or 4 paychecks per month. Mhm. Make sure 2 paychecks for you. Yep. If it's a 4 paycheck in month, Okay. or it is a 2 paycheck in the month, 1 paycheck fully used for all the utilities. Yeah. Another paycheck go for savings. Don't go for the initial savings, Okay. because we came to America to explore as well as work. Yep. If you come to America and we didn't explore any route,
And if you go to India, that's waste of money. You save money, and if you went there, nothing. Saving money is one of the principle, but we came here to explore as well as work. Yes, okay, we need to explore also. Yep. But after 4 years, 4 or 5 years, if you go to India, and your uncle will say, in America, what you visited, Yep. you can say only Reserve Mill Creek or something around here. That is not a good thing, right? Good thing. Yep. Yeah. We have to save and we have to explore. Yeah, monthly. Enjoy also. Yeah, one time. Whatever in the usually we can enjoy only in summer. Yes. Because there on winter will enjoy us. Yeah. Winter will enjoy us. Yep. Summer only we can enjoy. Yep. So that is the major. Yes. Yeah. సో ఫైనల్లీ మాట్లాడుకుంటే అది ఇంటికైతే వచ్చేసాము. సో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే లైక్ ఫ్యామిలీ మ్యాన్కి అరౌండ్ 300 నుంచి 400 ఓన్లీ ఫుడ్కి గ్రాసరీస్కి అనమాట. లైక్ రిమైనింగ్ నేను చెప్పట్లేదు. సో ఒక బ్యాచులర్గా ఉన్న నాకైతే ఆల్మోస్ట్ ఒక $150 నుంచి $200 అలా అవుతుంది అనమాట. సో ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఒక కిడ్ ఒక వైఫ్ ఉన్న వాళ్ళైతే 300 నుంచి 400. సో అదనమాట. ఓకేనా? సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.